పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఖరారయ్యాయి. అయితే 6 ఎంపీ సీట్ల కోసం 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామి, జీవీఎల్, పురంధరేశ్వరి, సుజనా చౌదరి, కొత్తపల్లి గీత, రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సగం మంది ఈ లిస్టులో ఉండటంతో అసలైన ఆశావాహులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, భారతీయ జనతా పార్టీలో సీట్ల కోసం ఢిల్లీలో లొల్లి ప్రారంభమైందనే చెప్పాలి. ఎందుకంటే పొత్తులో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా పార్లమెంట్ల సీట్లను, అసెంబ్లీ సీట్లను పంచుకున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలకు సంబంధించి 6 పార్లమెంటు స్థానాలను కేటాయించడం. అయితే అభ్యర్థులు ఎవరిని పెట్టాలన్న దాని మీద అటు పార్టీ పరంగా తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించి చాలా మంది సీనియర్ నేతలు తమకు టికెట్లు కావాలంటే మాకు కావాలంటూ వాళ్ళంతా కూడా అధిష్టానం వద్ద పట్టుబడతా ఉన్నారు. ప్రధానంగా పార్లమెంట్ అభ్యర్థుల రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పరిపూర్ణానంద స్వామి, జీవీఎల్ నరసింహారావు, పురంధేశ్వరి, సుజనా చౌదరి, కొత్తపల్లి గీత, రఘురామకృష్ణరాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమారు, సీఎం రమేష్ వాళ్ళ పేర్లు తక్కువగా వినిపిస్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కనుక ఈ పూర్తి స్థాయి సమాచారాన్ని చూసుకున్నట్టయితే సీఎం రమేష్, అటు సుజనా చౌదరి వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు. ఈ ప్రస్తుతం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళిద్దరూ ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని బలమైన సంకల్పంతో ఉన్నారు. ఢిల్లీలో కూడా వాళ్ళిద్దరూ ఆ ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. ప్రధానంగా సీఎం రమేష్ అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేయాలని, ఆయన ఆ స్థానం ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక సుజనా చౌదరి విషయానికి వస్తే ఇప్పటికే ఏలూరు పార్లమెంట్ స్థానానికి ఆయన పూర్తి స్థాయిలో ఒక సర్వేను చేసుకున్నారు. ఏలూరు పార్లమెంట్ నుంచి తాను బరిలోకి దిగితే ఏ విధంగా ఉంటుందని ఒక సర్వే చేయించుకున్నారు. ఆయన సర్వేలో తనకు అనుకూలంగా ఉండటంతో ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని తనకు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మా కీలక నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగడానికి తిరిగి ఆయన ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన 3 పార్టీల అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నానని ఇప్పటికే ఆయన తానే ప్రకటించినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ మా ఉమ్మడి అభ్యర్థి నరసాపురం నుంచి రఘురామకృష్ణరావు కన్నా ఎక్కడా కూడా ప్రకటించలేదు. ఎప్పటికీ కూడా తనకు తాపగా నేనే 3 కూటమి తరఫున, 3 పార్టీల కూటమి తరఫున నేనే పోటీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించేసుకున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి నరసాపురం పార్లమెంటు స్థానాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో అక్కడి నుంచి రఘురామకృష్ణరాజు క్యాండిడేట్ గా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా అరకుకు సంబంధించి కీలకమైనటువంటి అరకు స్థానం సంబంధించి అక్కడి నుంచి గీత ఆమె పేరు తొలిచి కూడా వినిపిస్తా ఉంది. ఇటీవలే గతంలో కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి కూడా ఇటీవల చిక్కులు తొలగిపోవడంతో అరకు స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపాలన్నటువంటి ఆలోచన అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. టికెట్ కోరత అది కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామం. అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కొంతమంది నాయకులు ఏవైతే కొన్ని పార్లమెంట్ సీట్లను కేటాయించారో అవి ఏవి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేనటువంటి స్థానాలను కేటాయించారు. కాబట్టి మార్పు చేయాలని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అరకు పార్లమెంటు విషయానికి వస్తే ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీకి పెద్దగా పట్టు లేదు. కాబట్టి ఆ స్థానాన్ని వదిలేసి అనంతపురం పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించాలన్నటువంటి ఒక కొత్త ప్రతిపాదన తెరమేస్తుంది. అయితే అనంతపురం స్థానాన్ని కేటాయిస్తే అక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఇది ఒప్పుకుంటే మరోవైపు దగ్గు పురంధేశ్వరి ఆమె పోటీ చేసే స్థానం మీద
రాజమండ్రి నుంచి ఆమె పోటీ చేయబోతా ఉన్నారు అనేది ప్రస్తుతం అయితే ఉన్న సమాచారం. అయితే రాజమండ్రి నుంచి పోటీ చేస్తారా లేదా అనేది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే క్రమంలో విశాఖ పార్లమెంటు నియోజకవర్గం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇప్పటికే అనేక సార్లు జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు విశాఖ పార్లమెంట్ నుంచి నేను పోటీ చేయబోతా ఉన్నానని ఒకవైపు చెప్తా. అయితే తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు స్థానాన్ని వదులుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్ధంగా లేదు. భారతీయ జనతా పార్టీ పెద్ద మాత్రం ఇక్కడ స్థానిక నేతలు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి విశాఖ పార్లమెంట్ లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి వదిలిపెట్టేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి జీవన్ బరిలోకి దిగేందుకు ఢిల్లీ స్థాయిలో ఆయన వ్యవహారాలు నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇటు రాజంపేటకు సంబంధించి అక్కడ కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆయనతో పాటు చూసుకున్నట్లయితే పరిపూర్ణ స్వామి కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. తిరుపతికి సంబంధించి కూడా తిరుపతి అక్కడి నుంచి రత్నప్రభ పేరు వినిపిస్తా ఉంది. ఒకవేళ ఆమె కనుక పోటీ చేయని పక్షంలో దాసరి శ్రీనివాస్ పేరు కూడా తెర మీద ఉంది. ఆయన కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన భారతీయ ప్రస్తుతం ఉన్నారు. రత్నప్రభ దాసరి శ్రీనివాసులు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఉన్నటువంటి ఇదైతే వినిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఢిల్లీ స్థాయిలో ప్రస్తుతం గతంలో తొలి నుంచి కూడా జనతా పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి నాయకులు వీళ్ళిద్దరి మధ్య సీట్ల విషయంలో పోటాపోటీ నెలకొందని ఒకవైపు పార్టీకి తొలగించి పనిచేసిన అంతా కూడా ఇటీవల వ్యక్తులకు పార్లమెంటు సీట్లను కట్టబెట్టడం ఏమాత్రం సరైనది కాదు వినిపిస్తామని ప్రధానంగా సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, వీళ్ళ విషయంలో కొత్త ఎట్టి పరిస్థితుల్లో కొత్త టికెట్ లేదు. ఆ జాబితాలో రవికృష్ణారావు కూడా ఉన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, పురంధేశ్వరి, రవికృష్ణారావు వీళ్ళ నలుగురు విషయంలో తొలి నుంచి ఉన్నటువంటి బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు టికెట్లు ఇవ్వద్దు, పార్టీలో తొలి నుంచి ఉన్నటువంటి మాకే టికెట్లు ఇవ్వని జీవీఎల్ నరసింహారావు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, పరిపూర్ణానంద స్వామి కావచ్చు, వీళ్ళతో కూడా కొత్త డిమాండ్ ను ఢిల్లీలో పార్టీ పెద్దల ముందు ఉంచారు. అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలో అనే అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీ పెద్దలు తలనొప్పిగా తయారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు తోటి ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ అమరావతిలో భేటీ అయ్యారు. ఏ స్థానంలో పోటీ చేసి మా స్థానాలు ఏంటి, ఇవన్నీ ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది. ఈ వచ్చిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి కమిట్మెంట్ గతం నుంచి పనిచేసినటువంటి నేతలు ఢిల్లీకి వెళ్లి అక్కడ ఫిర్యాదు ఇచ్చారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మేము సీనియర్లు ఉన్నాం, అయితే కొన్ని పార్టీ బలహీనంగా ఉంది, అక్కడ ఆ సీట్లను తెలుగుదేశం పార్టీ మనకు కట్టబెట్టి చేతులు తెలుసుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు, పార్టీ ఖచ్చితంగా తెలుస్తాము అనుకున్న స్థానాలు తీసుకోవాలని ఒక డిమాండ్. రెండో డిమాండ్ పార్టీ ఎంతో కష్టంగా పనిచేస్తున్నటువంటి సీనియర్లకే టికెట్ ఇవ్వాలని రెండో డిమాండ్. ఈ రెండు డిమాండ్లు ఇప్పుడు ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు. ఢిల్లీ పెద్దలు ఏం చేయాలో ఎటు తెలుసుకోవాలో అర్థం కాని పరిస్థితి. బహుశా రేపు సాయంత్రానికి ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓకే రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.